ఎత్తుకొచ్చేవాడు. ఏదొచ్చి నా కొడుకే వచ్చి తెచ్చాడమ్మా. ఇక్కడికి వచ్చి నేను చెన్నైలో 9 సంవత్సరాలు ఉన్నా. ఈ 9 సంవత్సరాలు ఈయన పెళ్ళి అయ్యి మొన్న 18 ఎంత 9 వచ్చింది దీనికి. ఈ 8 సంవత్సరాలు ఆడు కొట్టడము మేము తేడము పెద్ద మనుషుల్లో పెట్టామమ్మా. మీ ఊరు పెద్ద మనుషులు తాగుముచ్చోలే, ఏం పెద్ద మనుషులు తగు చెప్తారా అన్నాడు. పోలీస్ కేసు పెట్టావు, రెంట్ కొట్ట తీసుకెళ్ళి ఇల్లు కట్టామమ్మా. 1,00,000 రూపాయలు అప్పు ఇచ్చానమ్మా. నా కొడుకు పెళ్ళి అయిన తర్వాత 1,00,000 రూపాయలు మిగిలితే ఆడికి అప్పు ఇచ్చి రూపాయి ఖర్చు లేకంటే ఇల్లుకి స్లాబ్ ఎత్తి ఇల్లు కట్టాము. మా ఆయన నేను మా కాళ్ళు నా కొడుకు ఇంటి దగ్గర ఉండేసి ఇల్లు కట్టి అప్పు ఇచ్చి అన్ని చేసాం మేము. ఇప్పుడు అప్పు కోసము మా పిల్లడు చచ్చిపోయినాడు, వాళ్ళకి ఇచ్చిన కట్నం తిరిగి ఇచ్చిమన్నారు. వాళ్ళు రాడికాల సుఖ తెచ్చినారు, తగు పెట్టారు, ఎంత బాధలు పడ్డాం. ఫోన్లు చేస్తుంటే ఫోన్ ఎత్తట్లేదు, పోనీ జవాబు కూడా చెప్పట్లేదు, ఇస్తారా ఇవ్వనని కూడా చెప్పట్లేదు. అయితే ఏమైంది మేడం, వీళ్ళు ఫోన్ చేసి ఫోన్ ఎత్తట్లేదు కదా, నేను ఫోన్ చేసినా మేడం, నా సిమ్తో చేసినా ఎత్తట్లేదు. లేకపోతే మా అమ్మకి కొత్త సిమ్ తీసుకున్నా మేడం. నేను సిమ్ తీసుకొని ఆ నెంబర్తో కాల్ చేసినా మేడం. ఆ నెంబర్ రింగ్ అయ్యి మాట్లాడట్లేదు మేడం. మాట్లాడిపోయేసరికి నేను ఏం చేసిన, అమ్మ నేను ఈ నెంబర్తో చేసినా సరే మాట్లాడట్లేదమ్మా, ఫోన్ ఎత్తేసారు కానీ మాట్లాడలేదు, తర్వాత అంతా రింగ్ అవుతుంది కానీ ఎత్తట్లేదమ్మా అని చెప్పిన. నేను మా చిన్నాన్న అందరూ చేస్తున్నారు డబ్బులు అడగాలనేసి, అదే నేను ఎందుకోసం అడుగుతామని. మా వదినికి నష్టపరిహారం మేము ఇవ్వాలి కదా మేడం, 1,50,000 మేము ఇవ్వాలా. అయితే నష్టపరిహారం ఇవ్వాలి కదా, చనిపోయి పెళ్ళి 5 నెలలు అయ్యింది. 5 నెలలు వాళ్ళు ఇచ్చిన కట్నం అంతా అప్పుడే ఖర్చు అయిపోయింది, ఎక్కడి నుంచి ఏముందని తీసుకొచ్చి ఇస్తాము అనేసేమో వీళ్ళు ఏం చేసిందంటే అడిగారు మేడం. మా ఆయనకి వీళ్ళు అడుగుతున్నారు అనేసి మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేసాడు. స్విచ్ ఆఫ్ చేసేసరికి వాళ్ళు మేస్త్రి ఫోన్ చేశారు. మేస్త్రి ఫోన్ చేసి, అయ్యా మా పరిస్థితి ఇలా ఉన్నది, మరి మా ఆల్రెడీ ఫోన్ చేస్తుంటే డబ్బులు ఇవ్వట్లేదు, మరి నువ్వేనా చెప్పయ్యాను అనేసి అంటే, మేస్త్రి అన్నాడు నేను ఫోన్ చేయిస్తానులే అమ్మ అన్నాడు. నేను ఫోన్ చేసినా కదా, ఫోన్ ఎత్తట్లేదు మీ ఆయన. వీళ్ళు డబ్బులు అడుగుతారు. ఆయనకి తెలీదా మీ అన్నయ్య చనిపోయారని? తెలుసు మేడం. మరి బాగా వచ్చి చూడాలి కదా, చూడాలి. అప్పుడైనా ఎన్ని గొడవలు ఉన్నా పక్కన పెట్టి ఒక మనిషి మనిషి చనిపోయినప్పుడు మాట్లాడాలి కదా. మనిషి చనిపోయాడు కదా, చనిపోయిన తర్వాత నైట్ 12-11 గంటలకు ఫోన్ చేశారు వీళ్ళు. ఫోన్ చేసేసరికి మా అత్తమ్మకి ఫోన్ చేశారు, మాకు మొబైల్ లేదు అప్పటికి. ఫోన్ చేస్తే మా అత్తమ్మ అందరికి తెలిసిన నాకు చెప్పలేని చెప్తే, మా అమ్మ అన్నదంటే నా కూతురు చెప్తే చచ్చిపోతుంది అయ్యా, నా కూతురికి అసలే హార్ట్ ప్రాబ్లం ఉన్నది, చెప్పొద్దు. హార్ట్ ప్రాబ్లం అంటే గుండెలో నొప్పి వచ్చేసి కాలు చేతులు వంకర్లు అయిపోతాయి మేడం, నాకు ఏదైనా టెన్షన్ పడిపోయి కాలు చేతులు వంకర్లు అయిపోతాయి, అలాగని మా అమ్మ చెప్పొద్దు అనేసింది. చెప్పకుండా తీసుకొని రండి అనేసరికి మా ఆయన పిలిచి చెప్పారు. చెప్తే తర్వాత 1 గంట పోయిన తర్వాత నన్ను పిలిచారు. పిలిచి ఊరు బయలుదేరు అన్నారు. ఎందుకు అన్నాను, చిన్న మామయ్యకి బాగలేదు ఎల్లుని పదా అన్నారు. ఎల్లు అని అన్నారు. ఎల్లు అనేసి అంటే నాకు అప్పుడే డౌట్ వచ్చింది, మామయ్యకి బాగలేకపోతే మీరు అందరూ కూడా బయలుదేరాలి కదా, నన్ను ఒక్కదాన్ని నేడు పంపిస్తున్నారు, ఎవరికి ఏమేమి చెప్పండి అంటే నాకు చెప్పలేదు ఏమి. నువ్వు పిల్ల ఇద్దరు బయలుదేరండి అన్నారు. నేను ఒక్కదాన్ని ఎలాగెళ్తాను, నువ్వు కూడా బయలుదేరా అన్నాను నేను. అనేసరికి ఇంకేమనలే. ఇంకా వాళ్ళ పిన్ని ఏమన్నది, నువ్వు కూడా వెళ్ళరా అని అనేసరికి వాళ్ళ పిన్ని అనేసరికి బయలుదేరారు అతను. అంటే నీ బామ్మ చనిపోతే ఆమె పర్మిషన్ నీకు ఇవ్వడం. నేను అడుగుతున్నాను, ఎన్ని కోపం ఉన్నా ఎన్ని గొడవలు ఉన్నా సొంత మనుషులు చనిపోయినప్పుడు అలాంటప్పుడు కోపాలు పెట్టుకోకూడదు కదా. మా అన్నయ్యకి అతనికి మాటలు లేవు మేడం. మా అన్నయ్య ఫోన్ చేసినా సరే నాకు ఫోన్ ఇచ్చేవాడు కదా. మీ వల్లే కదా నిన్ను కొడుతున్నాడనే మీ అన్న పాపము అతనితో గొడవ పడ్డాడు. అతను తప్పేం లేదు కదా మీ అన్నయ్యది. అది అతనికి నచ్చలేదు మేడం. వాళ్ళు నాకు గొడవకి, మా ఇద్దరు గొడవకి అమ్మ నాన్న కూడా అడగకూడదంట. వాళ్ళు అపరూపంగా పెంచుకున్నప్పుడు వాళ్ళ కూతురుకో లేదా వాళ్ళ చెల్లెలకో ప్రాబ్లం అన్నప్పుడు రాకుండా ఎలా ఉంటారు తల్లిదండ్రులు? అన్నయ్య వద్దు అంటాడు మేడం. ఎట్లా? వాళ్ళు అడగకపోతే ఇంకెవరు అడుగుతారు? నాకు ఎవరు ఉన్నారు నాకు అడుగుతారు. నువ్వు బాగా చూసుకుంటే వాళ్ళు అడుగుతారా? అడగరు కదా అనేసి నేను అనేసరికి నాకు అసలు మాట నోటంటే రానివ్వడు మేడం. ముందు నేను ఒక మాట ఆడితే నాకు అతను మరి తిరిగి మాట ఆడు కొట్టేస్తాడు ముందు వచ్చి. నాకు భయంకి నేను పోలీస్ కేసు పెట్టారా? పెట్టాం మేడం. ఎక్కడ పెట్టారు? పలాసలో పెట్టాం. ఏమని పెట్టారు? ఇలాగ తాగి వచ్చి కొడుతున్నాడు అనేసి పోలీస్ కేసు పెట్టాం మేడం. పెడితే వాళ్ళు ఆయన్ని నన్ను ఇద్దరిని పిలిపించి మాట్లాడేసరికి, లేదు సార్ నేను బాగా చూసుకుంటాను నా భార్యని, ఏమన్నాను బాగా చూసుకుంటానని చెప్పారు మేడం. చెప్పి నాకు ఏమన్నారు, ఈ ఒక్కసారికి నువ్వు కేసు వాపస్ తీసుకో అమ్మా, ఆయన బాగా చూసుకుంటాను అంటున్నారు కదా, కేసు వాపస్ తీసుకొని చెప్పేసరికి సరే ఏమైనా అయితే మేమే ఇదవుతామని చెప్పేసరికి నేను వాపస్ తీసుకున్నాను మేడం. కేసు వాపస్ తీసుకుని 10 రోజులైనా అవ్వలేదు, పక్కింటికి వెళ్ళి నన్ను కొట్టించాడు మేడం. నాకు ఆయన 7ంటికి వస్తాడు డ్యూటీ నుంచి. పక్కన ఆమె ఏం చేసింది, అమ్మ నేను ఇంట్లోకి వెళ్ళకూడదు, నాకు వాటర్ ఉండి నీళ్లు పెట్టేవా బయట, సబ్బు అన్ని ఇచ్చేయమనేసి. ఆయన వచ్చేసరికి నేను ఇంటికి ఇలా ఇచ్చాను. అవి ఇస్తుండి ఇంటికి వచ్చేసరికి నువ్వు వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావని డోర్ వేసేసి ఇంకా మస్తు కొట్టేశాడు మేడం. కొట్టి ఇంకా నేను డోర్ తీసుకుని వస్తాడికి డోర్ కాడ నా తల ఉండిపోయింది.
తల ఉండిపోతే కొట్టేస్తున్నాడు, వెనక నుండి కొట్టేస్తుంటే బయట ఎదురింటి నాయకుని చూసి అమ్మ చంపేస్తున్నాడు అనేసి అతను అందరూ వచ్చి ఆపారు మేడం. ఆపి బయట తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత నాకు వెంటనే మరి కేవలం గుర్తు లేదు మేడం. నాకు కాళ్ళు చేతులు గజగజలు ఆడిపోయి కల్తీరు పడిపోయిన తర్వాత వాళ్ళందరూ వచ్చి నాకు నీళ్ళు కొట్టి లేపిన తర్వాత నేను ఏడ్చుకుని మళ్ళీ మా అమ్మకి ఫోన్ చేసిన. అమ్మ ఇలా నాకు కొట్టాడమ్మా, నాకు చంపేస్తున్నాడు అమ్మ అని చెప్పేసరికి మా అమ్మలు ఏం చేశారు, పోలీసుని తీసుకొచ్చారు మేడం. పోలీసుని తీసుకొచ్చేసరికి అప్పుడు నన్ను ఎదురింట్లో ఉన్నాను, ఆయన ఇంటికి అడ్డ పడుకోయి ఉన్నారు. ఆయన పడుకోయి ఉంటే ఆయన లేపారు. భార్యను అలాగైనా కొడతావు, ఏం తప్పు చేసింది కొట్టామంటే నేను కొట్టలేదు సార్ అనేసి అన్నాడు. అంటే కొట్టకపోతే ఆమె అక్కడ ఎందుకు ఉన్నదిరా, నువ్వు ఎందుకు కొట్టావు, నువ్వు తాగొచ్చు ఇలా నేను కొడతావు భార్యకి అని బెదిరించారు. బెదిరించి నువ్వు రేపు పేషెంట్ రా మాట్లాడమని అనేసి నాకు వీళ్ళతో తీసుకెళ్ళిపోయారు మేడం. నైట్ అప్పుడు పేషెంట్ వచ్చి మేము కేసు బుక్ చేస్తాం అన్నాం మేము. వాళ్ళు అన్నారు లేదు సార్ నాకు పొరపాటు అయిపోయింది, నేను ఎప్పుడు కొట్టను, నా భార్యని చూసుకో, ఇదే మాట చెప్తారు మేడం. ఎప్పుడు కూడా బయటకు రాగానే మళ్ళీ ఎప్పుడులాగా చేస్తున్నారు. నేను కూడా అలాగే నమ్మి నన్ను భర్త మంచి చూసుకుంటాను అంటున్నాడు కదా అనేసి నేను అలాగే జరుగుతుంది. మీ అన్నయ్య చనిపోయారు, మీకు ఇచ్చిన అప్పు 1 లాక్ ఇమ్మని చెప్పి అడిగితే ఎందుకు మొహం చాటేశాడు? వీళ్ళకంటే ఇచ్చాడా? లేదు మేడం, ఇంకా ఇవ్వలేదు. వీళ్ళని బాధ పెట్టి ఇస్తాడంట. మా నాన్నగారిని తీసుకురావడం ఆయనకి ఇష్టం. ఆల్రెడీ వాళ్ళు బాధలోనే ఉన్నారు కదా, కొడుకుని పోగొట్టుకున్నారు, కూతురు కాపురం సరిగ్గా లేదు, రోజు దెబ్బలు తింటుంటే వాళ్ళు ఏం సంతోషంగా ఉన్నారు. నేనేమన్నాను తెలుసా మేడం, మిమ్మల్ని కొట్టారా? ఇద్దరిని కొట్టారు. ఏమనలేదమ్మా, వాళ్ళ ఇంటి కూడా నేను వద్దు, మీ నాన్న పంపించి నా మాట చెప్పి వెళ్ళిపోతాం కదా మేడం. మరి కూతురింటికి కూడా 4 రోజులు రాకపోతే తండ్రి ఎలాగా, ఎక్కడికి వెళ్తాడంట? మేడం నాదేం తప్పేమండి, కొడుకు చనిపోయాడు కాబట్టి వాడు కూర్చొని కూతురు అవి వచ్చినది మీ నాన్న తెచ్చి ఇంట్లో పెట్టావు, అది మనసులో పెట్టుకుని గొడవ పెట్టి కూర్చొని కొడతానంటే ఎప్పుడు మీ కొడ్డ అలవాటు కాయడం దానికి అలవాటు అన్న ఒక్క మాట, ఆ మాట నువ్వు అడుగుతావా అనేసి నన్ను నీ గుండె మీద గుద్దాను. తండ్రి స్థానంలో ఉండే మామంటే గౌరవం లేదు, ప్రేమ లేదు, భయం లేదు. 2 సార్లు కొట్టాడు మేడం. ఈ గుండె మీద మొన్నసారి వచ్చాడు, గుండె మీద గుద్దాడు. ఇది నొప్పి తాగదండి, సరిగ్గా మాటలు కూడా నొప్పి వస్తుంది. మొన్న వచ్చారమ్మా, వచ్చి తీసుకెళ్తామని వాళ్ళ చిన్న వాళ్ళ తమ్ముడు ఇతను ఇంకొక ఇద్దరు తీసుకొని వచ్చాడు. ఎవరికో వాళ్ళకి తెలిసిన వాళ్ళకి తీసుకొని వచ్చి అక్క మరి నా పిల్లలకు పంపించి తీసుకెళ్ళిపోతున్నట్టు నేను పంపించింది నేటో వాళ్ళకి ఇంటికి వచ్చిన వాళ్ళకి అలకరించాలి కదమ్మా. అయితే ఏం సోదా బాగున్నావా అని సార్ నేను సరే బాగున్నానంటే ఏడు చెప్పండి అంటే మీరు వచ్చారు కదా ఏడు చెప్తే దాన్ని బట్టి ఫాలో అయ్యి నేను పంపించేస్తున్నాయ్యా నా కూతురికి అన్నాను నేను. వాళ్ళకి బూత్ తిట్టేసుకొని వాళ్ళకేటి అడుగుతావనేసి డోర్ తోస్తామా మా ఇద్దరిని కొట్టాడమ్మా, మా తప్పు వేయట్లేదు. వాళ్ళు అడిగింది అదే అడిగారు, ఇంకేరే మాట్లాడటం మాకు కొట్టవలసిన పని ఏంటి ఉందమ్మా, ఈ పిల్లలకి పిలుపుకొచ్చాము ఎప్పుడో తీసుకుని వెళ్ళిపోవాలి పోనీ, మాకు కొట్టవలసిన పని ఏంటి ఉంది చెప్పండి. ఎందుకు కొట్టాడు మరి? తాగుండు వాళ్ళకి చూస్తే నాకు కోపం వచ్చేస్తుంది, నాకు అందుకే నేను కొట్టాను అని అడుగుతాను. రాత్రి ఫోన్ చేసి అంటాడు, మా ఇంటికి ఫోన్ చేసాడు, మా మరిదికి ఫోన్ చేసి వాళ్ళ ముగ్గురికి నరికేస్తాను, అక్కడ కంప్లీట్ ఇచ్చినారు ఇక్కడ కంప్లీట్ ఇచ్చినారు నాకు నరికేస్తాను అని అంటే మా మరిది వచ్చి ఇద్దరు గొడవపడి 4 నెలలు అవుతుంది మేడం. ఏ విషయం మీద ఫైనల్ గా గొడవ పడ్డారు? ఫైనల్ గా గొడవ ఎలాగొచ్చిందంటే మేడం, ఇంటి మా తమ్ముడిని తీసుకొచ్చాం కదా మేడం మేము, మా నాన్నగారు అతనికి ఉండడం ఇష్టం లేదు అన్నారు. ఇలా రోజు ఇంట్లో గొడవ పెట్టుకున్న దానికన్నా మా నాన్నగారు అతను ఉండడం ఇంకా మా నాన్న ఉండడం గొడవ పెడుతున్నాడు అనేసి నేను మా అమ్మ నెల పోతే వస్తుంది మేడం, మా వదినకు డబ్బులు ఇచ్చేసి రావాలి, అయితే నా డబ్బులు సెట్ అయితే ఇచ్చి వస్తుంది కదా, నెల రోజులు మన దగ్గర ఉండని మా నాన్న అన్నాను మేడం. వద్దు ఆయన 90% ఉండొద్దని ఉండొద్దు అన్నాడు. ఉండొద్దంటే నన్ను నీ ఇల్లు కట్టినప్పుడు మా అమ్మ మా నాన్న నీకు కావాలి, నీ ఇంటి పని డబ్బులు ఇవ్వడం మా అమ్మ మా నాన్న నీకు కావాలి, కానీ ఆ కష్టం వచ్చింది కొడుకు లేకే కదా నీ గుమ్మం వాళ్ళు తొక్కారు, నీ కొడుకుంటే నీ గుమ్మం తొక్కరు కదా వాళ్ళు, కష్టం వచ్చిందని వస్తే ఈ రోజు నీకు అలా వద్దా అన్నాను మేడం నేను. సో ఏం కోరుకుంటున్నారు మీ భర్త నుంచి? నా భర్త నాకు మంచిగా మారి నన్ను నా పిల్లని బాగా చూసుకుంటే చాలు మేడం. ఏమేమి మార్పులు రావాలి మీ భర్తలో? ఆయన తాగుడు మానేవాళ్ళు మేడం, తాగుడు మానేసి ఇండ్లు అక్కడ అన్ని కష్టపడిన ప్రతి రూపాయి కూడా అతను ఖర్చు పోగా మిగతావి నాకు చేయి తెచ్చి ఇచ్చేవాళ్ళు. లేదు అన్నప్పుడు ఇంటికి ఏడు కావాలంటే ఆయన తెచ్చి నాకు వేసేమానండి, తెచ్చి వేసేసి ఇంత ఉందని నాకు చెప్పిమ్మనండి చాలు, మిగతా డబ్బులు అతని దగ్గర ఉంచుకోండి, నాకొద్దు, నా చేయికి ఇస్తే అమ్మ నాన్న పెట్టేస్తున్నాను అంటున్నారు మేడం. ఆ రోజు నైట్ బాధ్యతగా ప్రేమగా 5 ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి 4 డబ్బులు వెనకేసుకోవాలి, మిమ్మల్ని గౌరవంగా చూసుకోవాలి. ఓకే, మరి సోమేశ్వరరావు ఏమంటాడో అడుగుదామా? నాకు ఇంకో నిందేశారు మేడం. ఏమైంది? ఆ రోజు నైట్ కొట్టేశారు కదా, కొట్టేస్తే మా నాన్నగారు ఏమో ముక్కనట్టు రక్తం వచ్చేస్తుంది నాకు,
కంగారికి మా తమ్ముడు ఇంటికి తీసుకుని వెళ్ళిపోయేసరికి మా ఊరోళ్ళు అందరూ ఉన్నారు. ఆ పిల్లలు వచ్చారు, అక్క ఏమైందాక అడుగుతాం పదంటే ఏం అడగొద్దురా ఇప్పుడు పదండ్రా వెళ్ళిపోతుంది అనేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లిపోయారు. నాకు తీసుకెళ్లి ముక్కన్న రథం వచ్చేసింటే ముఖం కడిగేసి చేసి మొత్తం శుభ్రంగా తుడిచారు మేడం. మా ఊరోళ్ళు అందరూ వచ్చారు, చూశారు. అమ్మ నువ్వు బయటకు రాకు, నీ గురించి ఎనుగుతున్నారు, బయట చంపేస్తాను చేస్తాను అంటున్నాడు, బయటకు రాకు ఇక్కడే ఉండమనేసి నైట్ అంతా అక్కడే ఉన్నాం మేడం. పొద్దున్న లేచి ఇంటికి తాళం వేసుకుని వెళ్ళిపోయి ఉన్నారు. ఎవరు వచ్చినా తాళం ఇవ్వకండి అని చెప్పేసి తాళం వేసుకుని వెళ్ళిపోయినారు మేడం. మా దగ్గర ఇంకో తాళం ఉంది, ఆ తాళం తీసుకొని వెళ్ళాం మేము. ఆ తాళం తీసుకుని వెళ్ళేసరికి ఆ ఇంటి వాండ్రం మేమన్నది, అమ్మ మీరు వద్దు, మీరు ఇక్కడ ఉండొద్దు, ఇలా గొడవ చేస్తుంటే ఇక్కడ రూమ్కి వచ్చింటే 4-5 సార్లు గొడవ పెట్టుకున్నారు, మీరు ఇక్కడ వద్దు ఉండొద్దు, మీరు అట్టి పరిస్థితులు మీరు ఉంటే బాగోదు, సాయంత్రం కల్లా మీ ఆయన వస్తే కంపల్సరీ గొడవ పెడతాడు. అలా నైట్ కొట్టేసి మరి పొద్దున్న ఇప్పుడులాగా వెళ్ళిపోయినాడు మేడం ఆఫీస్ పేట. వెళ్ళిపోయి ఇంకా మీరు వద్దు ఎట్టి ఉంటే బాగోదని ఆమె మాతో గొడవ పెట్టుకుంది మేడం. గొడవ పెట్టుకుని మాకు ఏం చేయాలో తెలియక మా నాన్నగారు ఏం చేశారంటే వేరేగా రూమ్ తీశారు మేడం. వాళ్ళందరూ అన్నారు ఇక్కడ మీ పిల్లని వస్తే మళ్ళీ చంపేస్తాడు, అయ్యేలాగే కొడతాడు, మీ పిల్లని తీసుకుని వెళ్ళిపోయినసరికి మా నాన్నగారు తీసుకుని నాకు వెళ్ళిపోయారు మేడం. వెళ్ళిపోయిన తర్వాత రూమ్ రెంట్ కట్టాలి కదా, నా అక్కడ సగమే డబ్బులు ఉంది మేడం. సగమే డబ్బులు నేను సగమే కట్టినా, ఆంటీ మేము 20 రోజులే ఉన్నాం కదా, ఇంతకు మించి నేను కట్టలేనంటే మీ ఆయన బట్టలు ఉంచేసి ఆయన ఉంటారు కదా, ఆయన వస్తారు కదా, ఆయన దగ్గర మిగతా సగం తీసుకుంటాం అన్నారు మేడం. అనేసరికి అతను బట్టలు అవి ఉంచేసినా మేడం. ఉంచేసి వెళ్ళిపోయినాం. వెళ్ళిపోతే ఇంకేమని నిందేశారు వాళ్ళ తమ్ముడు, వాళ్ళ పిన్ని, వాళ్ళ చిన్న అందరూ, నైట్ అంతా నువ్వు బ్యాచలర్ రూమ్లో ఎందుకు పడుకున్నావు, నువ్వు మా నాన్న ఉన్నాడు, నా కూతురు ఉన్నది మేడం నాతోని, నైట్ అంతా బ్యాచలర్ రూమ్లో ఎందుకు పడుకున్నావు నువ్వు, వాళ్ళకి నీకు ఏడు సంబంధం, ఏం మేము అందరం లేమా, మా ఇంటికి వస్తే కాదంటే ఆ పిల్లలు మీరు మా నాన్న వస్తే ఏమని కూడా అనలేదు, మా నాన్న కూడా కొడితే నేను తీసుకొని మీ ఇంటికి ఎలాగ వస్తాను మేడం, నాకు ఇంతకు ముందు అని ఉన్నారు, మాకు ఇష్టం లేకుండా మాకు అడక్క మీ అమ్మాయి పెళ్లి చేశారు కాబట్టి రేపు నీ కొట్టినా చేసినా సరే మాకు సంబంధం లేదనేసి ముందే మా అత్తమ్మ నాకు అన్నది, మళ్ళీ కొట్టాడని మీ ఇంటికి ఎలా వస్తాను నేను, అలాగే నేను వెళ్ళలేదు మేడం. ఈ ఫోన్ ఏం జరిగిందంటే మా ఫోన్తో ఎత్తట్లేదు, మా అమ్మ సిమ్తో చేసినా కదా, చేసిన తర్వాత వేరే అమ్మాయి ఏం చేసింది, నాతో పని చేసేట ఆమె ఆఫీస్ పేట డ్యూటీ చేశాను మేడం, నేను హౌస్ కీపింగే చేసేదాన్ని. అయితే ఆమె ఏమన్నది, నాకు కూడా సిమ్ లేదు, ప్రూఫ్ లేదు, నేను సిమ్ కొనేంత వరకు నీకు 2 సిమ్లు ఉన్నాయి కదా, నాకు ఒకటి ఇచ్చేసి అని అన్నది మేడం. సర్లే అనేసి ఒక సిమ్ ఆమెకి ఇచ్చేసిన మేడం. ఇచ్చేసి సర్లే నాకు ఎప్పుడు కంటే అప్పుడు నాకు సిమ్ ఇచ్చే అన్నాను నేను, నా సిమ్ కొన్ని అంటే నీకు ఇచ్చేస్తాను, సుశీల ఆమె పేరు, ఇచ్చేస్తాను అన్నది. అయితే ఆయన సిమ్తో నేను చేశాను కదా ఫోన్, ఆయనకి చేసిన కామెంట్ ఫోన్ చేసిందంట, ఎంట్రన్స్ లో నెంబర్ను ఫోన్ చేసి మీరు ఎవరు చంటి అని అడిగిందంట. అడిగితే అవును అనేసి అన్నారట ఆయన. అయితే మీరు ఎవరో నాకు తెలుసు, బాగున్నారా అని అడిగిందంట. అనేసి అంతే ఒక మాట ఆడినంటే ఫోన్ పెట్టేసిందంట. పెట్టేసేసరికి ఈయన ఏమని ఫోన్ చేశారు, తమ్ముడు చెప్పిండు, ఎవరో నాకు మీ వదిన దగ్గర ఫోన్ చేయిస్తుంది, ఫోన్ చేయించి నాకు అక్కడికి రా ఇక్కడికి రా అనేసి నాకు బెదిరేస్తున్నారు అనేసి వాళ్ళ తమ్ముడు చెప్పారంట. వాళ్ళ తమ్ముడు వేరే అమ్మాయికి అడిగి నాకు అడిగించాడు. నాకు అడిగి నేను నాకు అసలు నాకు పాపం కొన్ని నాకు తెలీదు, నేనైతే ఫోన్ చేశాను మా అమ్మ డబ్బుల కోసం ఫోన్ చేశాను, ఇస్తాడా ఎవడు అడుగుతుందనేసి, ఎవరు ఫోన్ చేశారు ఎంక్వైరీ చేశారు, ఆమె చేసిందని చెప్పింది. చెప్తే తిన్నగా వెళ్ళిన ఆమె దగ్గరికి, నా భర్త ఫోన్ చేసిన పని నీకేం పడుతుంది, ఎందుకు ఫోన్ చేసావు నా భర్తకి, నీకు అంత దీనిలో ఉంటే పదా నిన్న తీసుకెళ్తే పెట్టాను నా భర్త దగ్గరికి, ఎందుకు ఫోన్ చేసినావు అని అడిగినా నేను. అయితే సారీ ఏదో ఆ రోజు సరదాకి నువ్వు చెప్పావు కదా మీ ఆయన కోసం ఎంత బాధపడి, నేను ఏదో మామూలుగా అనేసి చేసినట్టు, మామూలుగా ఎందుకు చేసావు నువ్వు ఫోన్ అంటే నేను గొడవ పెట్టుకొని నేను ఇచ్చిన సిమ్ నాకు ఇచ్చేస్తావు ఇవ్వని నేను తీసుకున్నాను మేడం నేను. ఇంకా ఆయన ఏం చెప్పిండు, అదే దగ్గరుండి ఫోన్ చేయించింది, దగ్గరుండి ఫోన్ చేయించి నాకు అక్కడికి రా ఇక్కడికి రా నాకు బెదిరిస్తుంది అనేసి అంటున్నారు మేడం. ఇంకా అని మా నాన్న ఆయన ఎక్కడ ఉంటున్నారు 4 months గా? ఆయన ఆఫీస్ పేటలో ఉంటున్నారు మేడం. ఎవరితో ఉంటున్నారు? అక్కడ మేస్త్రి వాళ్ళందరూ అక్కడే ఉన్నారు, బ్యాచిలర్స్ రూమ్ లో బ్యాచిలర్ గా ఉంటున్నారు అక్కడే. సో భార్య పిల్లలు దూరంగా ఉన్నారన్న బాధ లేదా? ఏం లేదు మేడం. నేను అది ఎలా వచ్చారు మా ఇంటికంటే నేను వాళ్ళకి ముందు చెప్పాను, నేను రచ్చబండ ప్రోగ్రామ్ నేను వెళ్తాను అనుకుంటున్నాను, నేను రచ్చబండ ఇది 1 వారం రోజులు చూస్తాను, ఆయన రానట్టుగా ఉంటే మాత్రం నేను రచ్చబండ ప్రోగ్రామ్ నేను వెళ్తాను, నేను కంప్లైంట్ ఇస్తాను అన్నాను నేను. అలాగ అనేసరికి వాళ్ళకి తెలిసిందన్నమాట. తెలిసి 12వ తేదీన వచ్చారు మేడం వాళ్ళు. ఇంకొచ్చి ఆ రోజు ఇంకా గొడవ పెట్టి మా అమ్మని నాన్నని కొట్టేసరికి సాయంత్రం అందరూ అన్నారు, నువ్వు వెళ్ళినా సరే నీకు ఆయన బలిని చంపేస్తాడు, అతను చూసి అంత కోపం అయ్యింది, అసలు ఒక్క నిమిషం ఇంతమంది అయితే ఆగడం లేదు, నువ్వు వెళ్ళకమ్మా, నువ్వు రచ్చబండ కంప్లైంట్ ఇయ్యి, వెళ్ళి నీకు న్యాయం జరుగుతుంది అనేసరికి మేము నెంబర్లు అవి తీసుకొని నేను బంజారా హిల్స్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినాం మేడం. అతను మీకు దూరంగా ఉన్నా కూడా ఇంటికి వచ్చి కొడుతున్నారు, మీ మమ్మీ డాడీని కొడుతున్నారు, ఇప్పుడు మారతాడన్న నమ్మకం మీకుందా? మేడం మారాలనేసి మీ దగ్గరికి వచ్చాను మేడం. నేను 2 ఆడపిల్లలతో తన భర్త కోసం ఎంత పిచ్చిగా ఎదురు చూస్తుంది, అతనిలో మార్పు రావాలని ఎంతో ప్రేమగా మరి ఆవిడ ఈ రోజు రచ్చబండకు రావడం జరిగింది. ఏ కుటుంబంలో అయినా భార్యాభర్తలు చక్కగా ఒక పొందిగ్గా అర్థం చేసుకుని అండర్స్టాండింగ్ తో పోతే గొడవలు అనేది ఉండవు. కానీ ఇక్కడ భార్యని కేవలం ఒక వస్తువులాగా చూస్తూ కారణాలు వెతుక్కుంటూ కొడుతుంటే ఏ ఆడదైనా ఎన్ని రోజులు భరిస్తుంది? ఒకవైపు తనని అభిమానించే అన్న మరణం, మరోవైపు తను అభిమానించే తన భర్త చేతిలో దెబ్బలు, తాను నలిగిపోతుంటే
కనీసం తన్ని అర్థం చేసుకోకుండా ఎందుకు కొడుతున్నాడు, ఈ రోజు ఆవిడ దూరంగా ఉన్నా కూడా ఎందుకు ఆవిడ్ని పిల్లల్ని దగ్గరికి తీసుకోవాలన్న ప్రయత్నం సోమేశ్వరరావు చేయట్లేదో అడిగి తెలుసుకుందాం. తాళి కట్టేస్తే అక్క వచ్చేస్తుందా కొట్టడానికి? నా పేరు సోమేశ్వరరావు. రచ్చబండ నష్టపూర్వంగా వచ్చిన ఎవరి గ్యారంటీకరం లేదు. మొత్తం నిజమే చెప్తున్నా, అబద్ధం చెప్పండి. దేవుడు సాక్షిగా, నా పిల్లల సాక్షిగా. సోమేశ్వర గారు ఎక్కడ ఉంటున్నారు? సో పెళ్ళి ఎన్ని సంవత్సరాలు? 9-10 నడుస్తుంది మేడం. 10 సంవత్సరాలు. ఎంతమంది పిల్లలు? 2 ఆడపిల్లలు. పేర్లేంటి? పెద్ద పాప పేరు యోసిత, చిన్న పాప పేరు కావ్య. ఓకే, మరి మీ ఇంట్లో వాళ్ళకి ఇష్టపడి పెళ్లి చేసుకున్నావా? నాకు ఇంట్లో ఎవరు లేరు మేడం. మరి మీ పిన్ని, చిన్న, అత్తయ్య, మామయ్య ఉన్నారు, మరిది ఉన్నారు అని చెప్పి ఉన్నారు కానీ వాళ్ళు ఎవరో చెప్పుకుంటే పెళ్లి చేసుకున్నా. ఎందుకు? చిన్న వయసు నేను పెళ్లి చేసుకుంటున్నా, వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే రేపు వాళ్ళతో ప్రాబ్లం వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేయలేదా? ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత జనరల్ నాలెడ్జ్ కూడా అప్పుడు లేదు. చిన్న వయసులో చేసుకున్నాం మేడం. 15-16 సంవత్సరాలు చేసుకున్నాం. ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి అర్జెన్సీ ఉంది కానీ అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదా? వచ్చిన అమ్మాయిని రేపు సరిగ్గా చూడకపోతే, వాళ్ళందరూ ఇబ్బంది పెడితే నువ్వు ఎలా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోగలను అనుకున్నావు? ఓకే, మరి వాళ్ళకి ఇష్టం లేకుండా నీ అవసరం కోసం పెళ్లి చేసుకున్నాను, ఇష్టపడే చేసుకున్నాను. అలాంటప్పుడు మళ్ళీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి వాళ్ళు చెప్పినట్టు ఎందుకు అమ్మాయిని బాధ పెట్టారు? ఎవరింటికి తీసుకెళ్ళి? పిన్ని వాళ్ళ ఇంటికి. నా పిన్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళలేదు మేడం. మేము సపరేట్ గానే రూమ్ తీసుకుని మా కుటుంబంతో మేము దొరుకుతున్నాం. మరి ఎందుకు గొడవలు వస్తున్నాయి? గొడవలు వాళ్ళ నాన్నకి తేవద్దని చెప్పిన. వద్దు అంటే నా మాట కొట్టించి మరి మీ నాన్న తెప్పించావు. వాళ్ళ నాన్న రాకముందు కూడా చాలా గొడవలు అయ్యాయి, చాలా సార్లు కొట్టావు. కొట్టాను మేడం, కొట్టలేదు. బయటకు పోతే అనుమానం, ఎవరితో మాట్లాడితే దాంతో నువ్వు ఉన్నావు అంటారు. ఒక తల్లి కానీ, చెల్లి కానీ, పిన్ని కానీ ఎవరితో నువ్వు ఆమె అనుమానిస్తుందా, నువ్వు అనుమానిస్తా? ఆమె నాకు అనుమానిస్తుంది. కానీ ఆవిడ ఎక్కడా కూడా నీకు వేరే వాళ్ళతో సంబంధం ఉందని చెప్పలేదు. మరి అట్లాంటి నేను చెప్పలేను మేడం. ప్రతిదీ అనుమానంగా చెప్తున్నావు కానీ అమ్మాయి ఎక్కడ చెప్పలేదు. నన్ను అనవసరంగా కొడతాడు, ఎందుకు కొడతాడో తెలియదు. అందరి మీద కోపం నా మీద చూపిస్తాడు, ఇంట్లో నన్ను కూర్చోబెడతాడు, పనికి పంపిడు, నాకు కావాల్సినవన్నీ కొనిస్తాడు. కానీ బాగా చూసుకొని కడుపు మీద అంతే ఏం లాభం, అలాగా అన్ని ఇచ్చి కూడా అందరి ముందర కొడతాడు, అన్నిటికీ కొడతాడు అని చెప్పి. నేను చెప్పేది ఏది కూడా ఆమె వినదు మేడం. ఆమెకు నచ్చినట్లుగా ఆమె ఏం చెప్పారు? ఏం వినలేదు. నేను టైలరింగ్ పోవద్దన్నా. నాకు మాట వినికంటే వాళ్ళ అమ్మ నాన్న వినేసి టైలరింగ్ పోయింది. సరే అప్పటికైనా ఊరుకుని ఒకసారి టైలరింగ్ వెళ్తే ఏం తప్పున్నాను? నాకు ఇష్టం లేదు మేడం. ఇంట్లో ఉండాలి, నా భార్య, నన్ను, నా పిల్లల్ని మంచిగా చూసుకోవాలి. నేను పొద్దుకాల తెల్లారు 5 గంటలకు పోతా బయటికి. నైట్ 8 అవుతుంది, 9 అవుతుంది, 10 అవుతుంది. సంపాదిస్తావు? రోజుకు 600 మేడం. రోజుకు 600. ఎంత ఇస్తావు ఇంట్లో? ఇంట్లో వారానికి వస్తే 4000 వచ్చినాక 3500, 3000 ఇస్తాను. చేతికిస్తాను. ఏమో ఒక 500, 1000 రూపాయలు ఖర్చు. 1500, 1000 రూపాయలు తప్ప 3000 ఏ రోజుకు నా చేయికి ఇవ్వలేదు మేడం. పండగకు మాత్రం 3000 ఇచ్చాడు. ఆ రోజు రూమ్ కిరాయి, అప్పటికే రూమ్ కిరాయి కట్టాలి 2500, కరెంట్ బిల్లు 200 కట్టాలి, పిల్లల స్కూల్ ఫీజు 2 నెలలు స్కూల్ ఫీజు కట్టాలి, ఇంటికి రేషన్ వేయాలి మేడం. 5000 నువ్వు అప్పు ఉంచి 3000 నాకు ఇస్తే నేను ఏం రొటేషన్ చేస్తాను? అవన్నీ అప్పుడు క్లియర్ అవ్వగా అంటే బియ్యం కట్టాను 1200, స్కూల్ ఫీజు కట్టాను 800, ఎంత స్కూల్ ఫీజు. ప్రతిసారి ఇస్తాను అంటున్నాడు వారానికి ఒకసారి. ప్రతిసారి లేదు మేడం, ప్రతిసారి ఇస్తే నేను ఎందుకు ఆయనకు అడుగుతాను? నేను ఎందుకు గొడవ పెట్టుకుని నేను కొన్ని దెబ్బలు కాస్తాను? నాకేమైనా సరదా? నా చెప్పండి మేడం. చెప్పండి మరి, సరదా అవిడకి వేస్ట్ గా చేస్తుందని అంటలేదు మేడం. ఆమె ఏంటంటే ఆమె జలసా ఖర్చులకి, ఆమె తల్లిదండ్రులు పంపించుకోనికి, అటువంటి దాన్ని నా అమ్మాయి జలసా ఖర్చులు. ఆమెకి రోజు డ్రెస్ చూసినట్టు నీ దగ్గర చూసినట్టే ఇమీడియట్ లో కొనుక్కోవాలి. ఆమె టైలరింగ్ తెలిసింది కాబట్టి చేసుకోవాలన్నా, యూజ్ చేయాలన్నా, రోజుకో డ్రెస్, ఈ డ్రెస్ కొనాలన్నా, మా చెల్లికి ఇచ్చేయాలన్నా, మా అక్కకి ఇచ్చేయాలన్నా. వాళ్ళు కన్నవరు అనేసి నా జీవితం సంకనాకింది. ఇప్పుడు కన్నవరు పెట్టేసినట్టు కనిపిస్తుందా నీకు? నా సంపాదన మొత్తం పెట్టేసారని అంటే సగం మాత్రం పెట్టింది. నీ ఇంటికే రెంట్ కట్టలేని పరిస్థితి, నీ పిల్లలకి పెట్టలేని పరిస్థితి, నువ్వు తెచ్చిన డబ్బులతో ఇక వాళ్ళకేం పెడుతుందా మేడం? నాకు 9 పరువు తక్కువ చేయాలని అట్లా మాట్లాడుతుంది. నా కుటుంబం ఇప్పుడు కూడా నేను తక్కువ చూడలేదు, అందరికీ మంచిగానే చూసుకున్నాను. నా కుటుంబం ఎవరి దగ్గర ఆలోచించొద్దు, రాజులా బతకాలనేటట్లు ఎప్పుడు నేను ఆలోచించి ఆమెకు పనికి వెళ్ళు, పాటికెళ్ళి నాకు నా పిల్లల్ని చూసి. ఈ అమ్మాయి వల్ల నువ్వేమేమి ఇబ్బందులు పడ్డావు? ఆమె ఏమేమి ఇబ్బందులు పడ్డామంటే అనుమానిస్తుంది. తర్వాత ఏంటంటే వాళ్ళ వద్దు, అక్కడ పోవద్దు, చేయొద్దంటే అక్కడికే పోతుంది. నాకు చెప్పకంటే వాళ్ళ నాన్నకి తెచ్చుకున్నావు. తర్వాత ఎవరో అన్నయ్య గని రైల్వే స్టేషన్కి వెళ్ళి ఒక మగవాడిని కలిసి వచ్చినావు. గొడవైంది, బ్యాచిలర్ రూమ్ లో పండుకున్నావు. 10 మంది 12 మంది ఎచ్చగాడు ఉంటారు.
ఆ ఇంట్లో వాళ్ళ నాన్న ఉన్నాడు, నీ కూతురు కూడా ఉంది కదా, వాళ్ళ ఊరు అబ్బాయిలే కదా, వాళ్ళకి ఉద్యోగం వాళ్ళ ఊరేం కాదు మేడం, వాళ్ళ ఊరేం కాదు. వాళ్ళు ఉద్యోగం పెట్టించింది, వాళ్ళతో పాటు షాప్కి వెళ్ళి సరుకులు తీసుకొని వచ్చింది, చూసావు కదా. నేను ఎప్పుడు నాకు చూడలేదు, నాకు ఇంతవరకు చెప్పలేదు కూడా. మా ఊరోళ్ళు ఉన్నారు, చేసినారు, వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళని కూడా నాకు ఇంతవరకు చెప్పలేదు. చెప్పకుండానే వాళ్ళ నాన్న ఎక్కడ ఉన్నారు అనుకున్నాం మరి. వాళ్ళ నాన్న నా రూమ్ లో ఉన్నాడు. ఏమా మరి? మేడం మా నాన్నగారు వచ్చి నెల అయింది మేడం. నెల రోజుల నుంచి ఇదే గొడవ నడుస్తుంది. ఆయన ముఖం చూస్తుంటే నాతో గొడవ ఆడుతున్నారు, మా నాన్నగారు నాతో గొడవ ఆడుతున్నారు. అలాగనేసి నేను ఆ పిల్లలు వస్తామంటే ఫోన్లో ఆయన తనకి ఇష్టం లేదు కదా మా నాన్నగారు ఉండడము, ఇంకా మా అమ్మ వచ్చేసరికి నెల ఉంటుంది. అలాగనేసి నేను రూమ్ చూసిన పిల్లలు, అక్క మేము చదువుకుంటాం అక్క, చదువుకొని మేము డ్యూటీ చేసుకుని చదువుకుంటాం అక్క, అమ్మ నాన్న మీద ఆధారపడడం ఎందుకు అనేసరికి వాళ్ళ కంపెనీలోనే డ్యూటీ చూసాం మేడం. వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా వాళ్ళకే ఇచ్చాను. సార్తో మాట్లాడుకుంటా, నన్ను ఇన్వాల్వ్ చేయకండి, సార్తో మాట్లాడుకుంటే వాళ్ళు మాట్లాడుకున్నారు. వాళ్ళు శాలరీ మొత్తం వాళ్ళే మాట్లాడుకుని అక్క మాకు ఖాళీ రూమ్ చూడు, మాకు సారీ ఇంకేం చేయొద్దు అన్నారు. అనేసరికి సరేలే మా నాన్నగారు కూడా మీతోనే జాయిన్ అవుతారు, మా అమ్మ వచ్చిన తర్వాత మీ రూమ్ ఖాళీ చేసి అంటారా, నాన్న అమ్మ ఆ రూమ్ లో ఉంటారు, మీ బావలా గొడవ పెడుతున్నాడు అని చెప్పాను మేడం. సరే అని ఒప్పుకున్నారు మేడం. వాళ్ళు ఆ రోజే వచ్చారు. ఇంక చెప్పిన అవకాశం కూడా ఆయన నాకు ఎక్కడిచ్చారు, ఇంట్లో అడుగు పెట్టిన వెంటనే గొడవ స్టార్ట్ అయ్యింది. నేను చెప్దామని నాకు అవకాశం ఇవ్వలేదు అతను. నాకు నీకు కారణం వెతుకుతూ ఉంటావు భార్యను కొట్టడానికి, నీ భార్య చెప్తుంది. కారణం ఇప్పుడు ప్రతిసారి చిన్న చిన్న విషయాలు చెప్పే మాట, ఒక మనిషిని కొట్టే హక్కు నీకు ఎవరు ఇచ్చారు? తాళి కట్టేస్తే హక్కు వచ్చేస్తుందా కొట్టడానికి? ఆమె తిరిగి కొడితే నేను ఎప్పుడు మొన్న గొడవ అవుతుంది. మొన్న కాదు మరి, ఈ 9 సంవత్సరాల్లో ఆవిడ ప్రతిసారి కొట్టింటే నేను చాలా సార్లు కూడా తిరగబడ్డారు కూడా. ఎవరు తిరగబడ్డారు? ఆమె పడ్డది, వాళ్ళ అన్నయ్య పడ్డారు, వాళ్ళ నాన్న చాలా దెబ్బలు పడ్డారు, కొట్టారు కూడా. ఎందుకు నీ పెళ్ళాంతో తన్నులు తినే పరిస్థితికి వచ్చావు? ఎందుకు? ఎందుకంటే కరెక్ట్ గా ఉంటే ఎందుకు అవుతుంది? అందరు పెళ్లిళ్ళు చేసుకొని మీ కుటుంబంలో అట్లాగే ఉన్నారు. ఇప్పుడు కన్నూరు అంటే నా జీవితం. నేను మాట్లాడటంలో తప్పులేదమ్మా. వాళ్ళకు ఉండేది ఒక కొడుకు ఒక కూతురు. ఉన్న కొడుకు చనిపోతే ఇంక కూతురు దగ్గరికి నువ్వే ఇదిగా ఉంటే ఇంకోటి ఎలా ఉంటాడు? నాకు అవసరం లేదు మేడం, నా భార్య నా పిల్లలు నాకు కావాలా. ఏ ఆ భార్య పైనుంచి ఊడిపడిందా? వాళ్ళు కంటేనే తాళి కట్టిన, నాతో తాళి కట్టడానికి వాళ్ళు కంటేనే కదా నువ్వు తాళి కడతావు. మరి వాళ్ళు పెంచితేనే కదా నువ్వు పెళ్లి చేసుకుంటావు. ఆ రోజు మీ వాళ్ళు ఎవరు రాలేదు కదా నీకు పెళ్లి చేయాలనో, నీకు అమ్మాయిని చూడాలనో. మరి నీకు అమ్మాయి ఇచ్చిన వాళ్ళు, అమ్మాయిని కష్టపడి పెంచిన వాళ్ళు చెడ్డోళ్ళు అయిపోయారు. నీకు పెళ్లికి రాకుండా నీ సంతోషం చూడని వాళ్ళు ఈ రోజు నీకు మంచోళ్ళు. నాకు మంచోళ్ళేం లేదు మేడం. వాళ్ళ దగ్గరికి ఏ ఒక్క విషయాన్ని కూడా నేను ఇంతవరకు పోను. ఇప్పుడు కూడా నా బతుకు నేనే బతుకుతా అంట. ఇంకా ఆమె ఇంకో వాళ్ళని కలుపుకొని వచ్చినా చేసినా సరే నేను ఎప్పుడు నా వాళ్ళని పట్టించుకోలేదు మేడం. నా వాళ్ళని ఎప్పుడు కూడా నేను ప్రేమగా మాట్లాడలేదు, గంట గడి ఉండలేదు. ఉండకుండానే ఇప్పుడు వాళ్ళు నీ పక్కన కూర్చున్నారు, నీకు పిల్లనిచ్చిన వాళ్ళు ఆ పక్క వాళ్ళే లేకపోతే ఈ రోజు చనిపోయేవాళ్ళు. ఈ 2 నెలలు ఆయన బాధలో వచ్చి కొడుకు చనిపోయాడు కాబట్టి